హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ విత్ సుధీర్. నేను మీ సుధీర్ విజయ్ ఆదిత్య. సో ఈరోజు వచ్చేసి మనం కాశీలో డే 1 అనమాట. మార్నింగ్ వచ్చేసి మణికర్ణిక ఘాట్కి వెళ్ళాను. చుక్కలు కనిపించాయి. వ్లాగ్ అయితే చేయలేదు. సో ఇప్పుడైతే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. టైం వచ్చేసి 9:40 అయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను తెలుగు స్ట్రీట్లో అవుతున్నాను. ఇక్కడ నేనున్న ఏరియా మొత్తం తెలుగు స్ట్రీట్ అనమాట. సో నా బైక్ చూడండి, ఇలా ఇక్కడ పార్క్ చేశాను. అమ్మ బాబాయ్, అక్క 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 ఏందక్క ఇది? సో వీళ్ళంతా మన తెలుగు వాళ్ళు అనమాట. మన తెలుగు వాళ్ళు ఉన్నారు. సో బ్రో మాత్రం హిందీ. మేము కూడా తెలుగు వాళ్ళమే. మాది తిరుపతి అండి. ఓకే. క్రౌడ్ మాత్రం చాలా బీభత్సంగా ఉన్నారు. ఓకే. కానీ ఎంత క్రౌడ్ ఉన్నా మీరు భయపడకండి. ఓకే. ఇది 144 సంవత్సరాలకు ఒక మనిషి జీవిత కాలంలో ఒకసారి వస్తుంది. అందరూ రండి, ప్రయాగరాజ్ దర్శనం చేసుకోండి. తర్వాత ఇక్కడ కాశీకి రండి, ఇక్కడ దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి అనుగ్రహాన్ని అందరినీ పొందండి. మీరు మీ పిల్ల పాపతో ప్రశాంతంగా ఉండండి. కాకపోతే ఒకటండి, చేతనైతే సహాయం చేయండి, ఎవరికి చెడు చేయకండి. బతికిరన్ని కాలం సత్యంగా నీతి నిజాయితీగా బతకండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అంకుల్ స్పీచ్ అద్దరు కొట్టేసిండ్రు. సో మొత్తానికి మేమున్న రెసిడెన్సీ అనమాట, శ్రీ గోవింద స్వామి వసతి గృహం అనమాట. ఇది వచ్చేసి తెలుగు వాళ్ళ స్ట్రీట్లోనే ఉంటుంది. సో దీని నెంబర్ కూడా ఇక్కడ అక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే అక్కడ నెంబర్ ఉంది చూడండి. కాబట్టి నేను కింద స్క్రీన్ మీద కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు బెడ్స్ ఖాళీగా ఉన్నాయా లేదా అనేది చెప్తారు. బెడ్స్ అయితే చాలా బాగున్నాయి. పెట్టే 450-500కి వైఫై అయితే దొరుకుతుంది, హీట్ వాటర్ కూడా దొరుకుతుంది. నైట్ అయితే బలి నిద్ర పట్టేసింది నాకైతే. సో ఇప్పుడైతే మళ్ళీ ఘాట్ పేరు మర్చిపోయా, మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నా. నేను మార్నింగ్ కళ్ళు తిరిగి పడిపోయాను. సో ఫైనల్లీ ఫస్ట్ వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్కి అయితే వెళ్తున్నాము. బ్యాచ్ మొత్తం అదేదో దండుపాలెం బ్యాచ్ లెక్క అరుచుకుంటూ కేక తీసుకుంటూ వెళ్తున్నాము. హరిశ్చంద్ర ఘాట్ అయిపోయిన తర్వాత ఘాట్ పేరెంట్ కూడా మళ్ళీ మర్చిపోయా. హరిశ్చంద్ర ఇంకో ఘాట్ మణికర్ణిక ఘాట్. మణికర్ణిక అసలు నోట్లో ఉండట్లేదు నాకు. అమ్మాయి పేరు కదా, ఎంతైనా కానీ నాకు మామూలుగా ఉండకట్లేదు. తింటున్నారా అఘోరాలు అన్నం తింటున్నారు అనమాట. వద్దు బ్రో, డైరెక్ట్ చూపిస్తే కట్టి తీసుకొని వచ్చి ప్రయాగ్రాజ్ లో చూసాము. ప్రయాగరాజ్ వేరు, ఇది వేరు. అంతే అంటావా? అఘోరాజీస్. అమ్మో, నాకు అసలు వాళ్ళ వైపు కెమెరా చూపించాలంటేనే భయం వేస్తుంది. ఏం పర్వాలేదు, భయపడుతుంటే భయం ఏంటంటే మన ప్రయాగ్రాజ్ లో ఎవరో వీడియో తీస్తుంటే పట పీకిండంట ఒక అఘోరా. సో యూట్యూబ్ ఫేమస్ బాబా అట. ఎందుకు ఫేమస్ తెలియదు మరి. సో ఇక్కడే కాదు, సో బ్యాక్ సైడ్ కూడా ఉన్నారు అఘోరీలు. మార్నింగ్ కనిపించలేదు కదా. మార్నింగ్ కనిపించలేదు, నైట్ 10 అవుతుంటే హరిశ్చంద్ర ఘాట్కి అయితే వచ్చాం అనమాట. హరిశ్చంద్ర ఘాట్ వ్యూ ఇది. సో ఇక్కడ శవాలు కాలుతున్నాయి చూసారా, రోడ్డు మీదే. సో నాకు అప్పుడే సిమ్టమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి.
ఇది ఎలా చెప్పాలో తెలియని ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా నేను శ్మశానం ముఖం కూడా చూడలేదు దగ్గర నుంచి. సో ఇలా ఇన్ని శవాలు కాలుతున్నాయి. ఇక్కడ అందరూ మామూలుగా వాళ్ళ జీవితాలని సాగిస్తున్నారనమాట. ఇక్కడ ఇలా ఉందంటే మణికర్ణిక ఘాట్లో ఇంకా భయంకరంగా ఉంటుంది. సో ఈరోజు మణికర్ణిక ఘాటికి వెళ్తాను లేదు తెలియట్లేదు, కానీ ఇక్కడ మా వాళ్ళు అయితే స్ట్రక్ అయిపోయారు. నాకు కొత్తగా, సో దాని గురించి అసలు ఇక్కడున్న వైబ్స్ కూడా నాకు డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అదే మంచిగా మన వాళ్ళంతా గట్టిగా వేసినట్టున్నాడు. సో ఇక్కడ శవాలు కాలుతూ ఉంటే అందరూ చూసారు ఎంత దగ్గరగా ఉండి చూస్తున్నారు. ఇక్కడ ఇలా చూస్తే మంచిది అంటున్నారు, కానీ నేనేమో దగ్గరికి వెళ్ళలేను. సో దశమిష ఘాట్లో అయితే ఉన్నాం ప్రజెంట్. టైం ఇప్పుడు వచ్చేసి 12 అవుతుంది. సో ఇది వచ్చేసి గేట్ నెంబర్ 2 అనమాట దర్శనానికి వెళ్ళేది. ఇప్పుడు కూడా ఫుల్ పబ్లిక్, ఎందుకంటే 3ంటికి దర్శనం వదులుతాడు కదా, ఇంకా దానికోసం వెళ్ళేటోళ్ళు చాలా మంది ఉంటారు. మేము తినడానికి వెళ్తున్నాం, స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అనమాట. సో టిఫిన్ సెంటర్స్ చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయి ఇక్కడ, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. లోపలేమో పబ్లిక్ క్లియర్ అనుకున్నాను, ఇక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం. నైట్ లైఫ్ అంటే ఇలా ఉండాలి కాశీ, హైదరాబాద్కి మించిపోయింది ఇది.